కార్మికులు రోజువారీ పెరుగుతున్న కాదండి. ఖర్చులకు తగ్గట్టుగా నిత్యావసర సరుకులు అయితేనేమి, ఇతరత్ర వాటిని అయితేనేమి పెరుగుతున్న వాటికి అనుగుణంగా మాకు ధరలు పెంచడం లేదు అని వాళ్ళు అంటున్నారు. బక్క చిక్కిన కార్మికులు. అంటే ఒక సినిమా మీరు 100 మరి కోట్లు మీరు పెట్టి పక్క చిక్కిన కార్మికులని మీరు మరి మీరు ఆపర్చునిటీ వాడుకుంటున్నారు. నేను నా వ్యవస్థ ద్వారా నేను అంటే యావరేజ్గా నేను ఒక 70 షూటింగ్ డేస్ ఉంటుందండి యావరేజ్గా. ఓకే. 70 షూటింగ్ డేస్ ఉంటాయి నాకు. ఆ 70 షూటింగ్ డేస్ ద్వారా అంటే మీరు చెప్పిన ఈ కార్మికులు అంటే ఫుడ్ ఇవ్వడం కానీ పాత్రలు కడగడం కానీ అలాంటి వాళ్ళకు మేబీ ఒక 800 రోజుల ఉపాధి కల్పిస్తున్నాను నేను. నేను ఇచ్చే ఉపాధి మార్కెట్లో వేరే వాళ్ళు ఇచ్చే వేతనం కన్నా 1.5 times హయ్యర్ ఉంటుంది. దీన్ని ఇంకొక కార్మిక యూనియన్ లీడర్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కోసం వీళ్ళ పొట్ట కొడుతున్నారు. ఈ కార్మిక సంఘం నాయకులు వీళ్ళతో 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ ఫీ కలెక్ట్ చేసుకొని ఆ ఫండ్ మీద కూర్చొని వాళ్ళు ఇంకో 100 లావాదేవీలు చేస్తుంటారు అనమాట. సో వాళ్ళని అటాక్ చేయడం అనేసి ఉపాధి కలిగిస్తున్నాను నేను. నాకు అంటే మీకు ఐడియా ఉంది, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, తెలుసు. దానిలో సంపాదించి నేను సినిమాల్లో ఏ లాభాలు సంపాదించట్లేదు. అతి వేగంగా ఇంకా పోగొట్టుకుంటున్నాను నేను. అతి వేగంగా 100 సినిమాలు తీయాలంతే. అది మరి అది మీ కన్వీనియన్స్ ఒకటి వాడుకుంటున్నారు. వేగంగా 100 సినిమాలు తీయాలని వేగంగా 100 సినిమాలు తీయాలని వచ్చి నేను డబ్బులు పోగొట్టుకొని రాలేదు. నేను డబ్బులు పోగొట్టుకుంటున్న పర్సన్, ఉపాధి కలిగిస్తున్న పర్సన్, వేరే వాళ్ళకన్నా ఎక్కువ వేతనం ఇస్తున్న పర్సన్. నేను ఇచ్చే అంటే నాలాంటి నిర్మాతలు ఇచ్చే ఉపాధి మీద ఒక యూనియన్ పెట్టి దానిలో 5 లక్షల రూపాయలు దోపిడీ చేసుకుంటున్న పర్సన్ గురించి మీరు మాట్లాడట్లేదు. ఆ దోపిడీ చేస్తున్న వ్యవస్థ పర్సన్ కాదు. ఫస్ట్ ఆ వ్యవస్థ మీద క్వశ్చన్ చేయండి. నిర్మాతల వ్యవస్థ కాదు, దోపిడీ వ్యవస్థ మీద 100% దోపిడీ వ్యవస్థ. మళ్ళీ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు అంటారా దోపిడీ వ్యవస్థ గురించి? మీరే మాట్లాడుతున్నారు కదా, ఇది ఎవరికి తెలియదు అంటారా? అది నిజం కాదంటే నేను అన్ని విత్డ్రా చేసుకుంటా. ఓకే. మెంబర్షిప్ ఫీ కరెక్ట్ కాదంటే నేను విత్డ్రా చేసుకుంటా. ఓకే. అది దోచుకోవడం కదండి. ఒక కార్మికుడి నుంచి 5 లక్షలు తీసుకోవడం ఏంది? ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఆ ఫీ తీసుకున్నా కూడా వెయిట్ లిస్ట్లో పెడతారంట. వాడు ఎవడండి పెట్టడానికి? నా సినిమాకి నేను తీసుకుంటాను, స్కిల్ నాకు కావాలా, వాళ్ళు ఎవరు స్కిల్ వ్యాలిడేట్ చేయడానికి? వాళ్ళు వెల్ఫేర్ రన్ చేయొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ రన్ చేయొచ్చు, అంతేకాని ఎంట్రీని వాళ్ళు ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారు? మీరు ఇలా వాదిస్తున్నారు కదా, సినీ ఇండస్ట్రీలో నిర్మాతల్లో చాలా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా మీరే కోర్టు మెట్లు ఎక్కడము కరెక్ట్ అంటారా? ఎందుకు ఎక్కారంటారు కోర్టు మెట్లు? అంటే నాకు లీగల్ స్టాండ్ ఉంది కాబట్టి కోర్టు మెట్లు ఎక్కుతున్నాను. మీకున్న లీగల్ స్టాండ్ ఏంటి? 100% నా సినిమాని అడ్డుకోవడం లీగల్ కాదు. ఓకే. మీకు ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఇండియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ బాడీ ఉంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు అంటే ఎలాంటి వ్యవస్థ దీన్ని అడ్డుకోవచ్చు, అంటే ఒక ఉపాధికి ఎవరు అడ్డుకోవచ్చు ఎవరు అడ్డుకోకూడదు అన్నది క్లియర్గా ఉంటుంది. ఒకటి ఒకరు అడ్డుకోకూడదు అన్నది క్లియర్గా ఉంది దాంట్లో. వేతనాలు పెంపు పక్కన పెట్టిన విశ్వప్రసాద్ గారు తమని హేళనగా మాట్లాడుతున్నారనేసి కార్మికులు అది పరువు నష్టం దావా వేస్తామంటున్నారు. మీ మీద ఏమి ఈయన ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నారు ఇక్కడికి. సినీ ఇండస్ట్రీ మీద విశ్వప్రసాద్ గారికి నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొస్తున్నాడు ఆయన. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కదా. నేను అంత లూజ్ స్టేట్మెంట్ మాట్లాడింటే పరువు నష్టం దావా ఏమనండి? నేను చెప్పిన దాని లేదంటే నిజం లేదంటే నేను ఫేస్ చేస్తాను లీగల్గా. అసలు ఈ రోజు చర్చలు జరిగాయి కదా, క్లారిటీ ఎవరి మీద పరువు నష్ట దావా వేయచ్చు. అక్కడ జరిగేది ఏమంటే ఇప్పుడు ఒక కార్మికుడు వచ్చి నన్ను నా ఇంటిని ముట్టడిస్తాను, కరీంనగర్ నుంచి విజయవాడ వరకు నా ఆస్తుల మీద వస్తాను, పర్సనల్ అటాక్ చేసినాడు కాబట్టి నేను నోటీస్ ఇచ్చినాను. దాన్ని వక్రీకరించి నేను కార్మికులకు అగెన్స్ట్ అంటే కాదు, ఆ పర్సన్కి ఇచ్చినాను నోటీస్. మరి ఈ రోజు ఆ నోటీసులను విత్డ్రా చేసుకోవాలి, మా క్షమాపణ చెప్పాలి విశ్వప్రసాద్ గారు అంటున్నారు. అది ఆయన ఆశ. ఆశలు నెరవేరు అంటారా? అది ఆయన ఆశ, అది ఆయన నాకే, నేను దేవుడు కాదు కదా, ఆయన ఆశ నెరవేరుతుందా కదా అన్నది నాకు ఒక సంకల్పం ఉంటుంది, దాని ప్రకారం నేను ఫైల్ చేస్తున్నాను.
సరే ఇప్పుడు ఈరోజు 24 సంఘాల వాళ్ళంతా కూడా చర్చల్లో విఫలమయ్యారు. 24 సంఘాల 24 వ్యవస్థలే ఫైట్ చేయట్లేదు ఆడ ఫస్ట్. అదే తప్పు. ఓకే. అదే ఒక కార్మిక సంఘాలు అదే ఒక వక్రీకరణ. సరే సరే, ఇది వక్రీకరణ పక్కన పెడితే కార్మిక సంఘాలని ఈరోజు ర్యాలీగా వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవబోతున్నారు. వాళ్ళ రైట్ సార్ అది. వాళ్ళు ప్రభుత్వం నుంచి డైరెక్షన్ వస్తే మీరు డైరెక్షన్ ఇప్పుడు ఇది ప్రభుత్వం ఆల్రెడీ 12,400 అని చెప్పి ఒక ఇది పెట్టినారు. అంటే ప్రభుత్వం సూచన వేరు, ప్రభుత్వం డైరెక్షన్ వేరు. ప్రభుత్వం డైరెక్ట్ చేసేంత సిచ్యువేషన్ ఇక్కడ లేదనుకుంటున్నాను నేను. ప్రభుత్వం డైరెక్ట్ చేస్తే రేపు మార్కెట్లో చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చేస్తారు. పెంచగలరా? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొద్దిగా పాజిటివ్గా ఉన్నట్లున్నారు సినిమా కార్మికుల. సార్ ఎవరికైనా జాలి ఉంటుంది సార్ కార్మికులు అంటే. నాకు కూడా ఉంది, నేను కూడా పెంచాలని అనుకుంటున్నాను. బట్ నేను పెంచేది కార్మికుడికి వెళ్ళాలని. సార్ మీకు రోజు ₹1,00,00,000 నష్టం అంటూ నోటీస్ ఇచ్చారు కదా? అంతే కదా, ఇంకా ఎక్కువ. ఎందుకు ₹1,00,00,000 నష్టం ఎలా వస్తుంది మీకు? ఇప్పుడే చెప్పాను కదా, నాకు జూలైలో నా రోజువారీ వేతనాల పేమెంట్ నాకు 5 కోట్లు ఉంది జూలైలో. ఈ ఆగస్టులో నా షెడ్యూల్ రోజువారీ వేతనం 5 కోట్ల నా మంత్ ఆఫ్ జూలై. ఓకే. అలా ఎంతమంది నిర్మాతలకు ఎంత పోయి ఉంటుంది? ఒక షెడ్యూల్లో ఒక డే రన్ కాకపోతే 50-60 lakhs ఉంటుంది. నిర్మాతలు ఎవరు పెద్దగా మాట్లాడడం లేదు, మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు, ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అదే మీకు చెప్పినా కదా, నేను బయటికి వస్తుంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను మాట్లాడినాను కాబట్టి ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. నేను కామ్గా ఉంటే భయపడినట్టు అవుతుంది. నేను నిజాన్ని దాచాలి. భయం ఎందుకండి? ఒక ఏరియా కదా. కార్మిక సంఘాలని ఏకమయ్యాయి చిత్ర సినిమాలు ఏకమవడం. కార్మికులు ఏకమై ఉంటే వేరు. కార్మికులను ఎవరు దోచుకోవట్లేదు ఇక్కడ. ఇప్పుడు నా సినిమా తీస్తే యాక్టర్కి సపోర్టింగ్ స్టాఫ్, లైట్ మ్యాన్, వీళ్ళు నాకు సినిమా కావాల్సిన క్రిటికల్ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ వీఆర్ పేయింగ్ వెరీ వెరీ గుడ్. ఈ వేతనాల సంబంధమే లేదు వాళ్ళకు. మరి ఈ కార్మిక సంఘాలు కొంతమంది స్వార్థంతో జరుగుతుంది అనుకుంటారు. ఇంకో డ్రైవర్స్ హైర్ చేసుకుంటాను అంటే వాళ్ళు చేసుకొని ఇస్తారా? ఎవరండి చేసుకోవాలి? వాళ్ళు ఉద్యమం చేయడానికి చేయకపోవడానికి వాళ్ళు ఎవరు? నేను అంటే బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళు అడ్డుపడరు అంటారా? మమ్మల్ని కాదని ఎలా తెచ్చుకుంటారు అంటే మేము ఒక లీగల్ వ్యవస్థలో ఉన్నాను. మీరు జర్నలిస్ట్ ఇలా చెప్పడం ఏంటి? మీరు అడ్డుపడ్డం ఏంటి? హక్కులు లేవంటారా? మీకుందా ఏంటి హక్కు? నాకు లేదండి, ఒక జర్నలిస్ట్గా నాకు లేదు. మరి వాళ్ళు వచ్చిన వారిని అడ్డుకునే హక్కు లేదంటారా? ఎలా ఉంటుందండి? మిమ్మల్ని అడుగుతున్నాను. జర్నలిస్ట్ అండి, మీరు ఈ క్వశ్చన్ అడగడం ఏంటి? సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు అనేది మీకు తెలుసు కదా, క్వశ్చనే కాదంటున్నాను. లేదు అంటే బయట నుంచి తెచ్చుకునే అవకాశం ఉందంటారా మీ సినిమా కోసం? 100% తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎందుకు రారండి? అక్కడున్న కార్మికుడు ఎందుకు రాడు? వాడు ఉపాధి ఎందుకు పోగొట్టుకుంటాడు? ఇప్పుడు ఉపాధి పోగొట్టుకునే వాళ్ళు రోడ్డు ఎక్కి గడిచిన 7 రోజుల కంటే వారం రోజులుగా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తూనే ఉన్నారు కదా. ప్రతిరోజు టీజీ విశ్వప్రసాద్ గారు ఒక్కసారి మెంబర్షిప్ అన్నది వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్టేస్తున్నారు కాబట్టి మెంబర్షిప్ వాళ్ళు ఏం సతమవుతున్నారు, ఏం చేయాలో తెలియక. లెట్స్ నేను 1,500 రోజుకి డ్రైవర్కి ఇస్తున్నాను. యావరేజ్గా 1,500 మినిమం ఇస్తామండి. ఆ షిఫ్ట్లు కాల్ షీట్లు లెక్కలో కనీసం 15 రోజులు ఉపాధి ఇస్తాను నేను. ఇంకా 15 రోజులు వాళ్ళు వేరే ఏమైనా చేసుకోవచ్చు. కార్మికుల వాదన ఒకటే, ఎంత కష్టపడ్డా నెలంతా కష్టపడ్డా కూడా మాకు 25,000కు మించి రావడం లేదు. 25,000 రూపాయలతో మేము ఎలా బతకగలము? అందుకే కదా మేము జీవించడానికి కావచ్చు, మా ఖర్చులకు కావచ్చు పెంచమని అడుగుతున్నాము అని వాళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు వాళ్ళు మేము ఒక స్టెప్ దిగాము, వాళ్ళు ఒక స్టెప్ ఎక్కచ్చు కదా, ఎందుకు అట్లే పట్టుకొని కూర్చున్నారు? ఎవరు స్టెప్ దిగినారండి? కార్మికులు 30% నుంచి 20%కి వచ్చాము కదా, వీళ్ళు 15% నుంచి 20% రావచ్చు కదా అనేది వాళ్ళు. నాకు తెలిసేది అంత క్లియర్ ప్రపోజల్ ఏం లేదండి. ఫస్ట్ మేము మరి నేను ఇది మొత్తం ప్రొడ్యూసర్స్గా ఇచ్చింది విశ్వప్రసాద్ కాదు. నా స్టాండ్ వచ్చి వెరీ క్లియర్. ఈ మధ్యలో వ్యవస్థ వచ్చి డిమాండ్ ఈ ఎవడు పని చేయాలా, ఎవరు పని చేయకూడదు, ఎలా పని చేయాలా అన్నది డిమాండ్ చేయకూడదు. యాజ్ ఎ ఎంప్లాయర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఎవరిని హైర్ చేసుకోవాలా, ఎంత పే చేయాలన్నది నా కంట్రోల్లో ఉండాలి. అది మినిమం వాళ్ళు డిఫైన్ చేయొచ్చు, నాకు వాళ్ళు ఉండదు. బట్ దానికన్నా ఎక్కువ ఇవ్వాలన్నా, ఎంత ఎక్కువ ఇవ్వాలో, ఎవరిని తీసుకోవాలనేది అది నా ఇష్టం. నేను ఆ స్టాండ్ మీదే నేను ఫైట్ చేస్తాను. ఇక్కడ ఎంత పెంచాలా అన్నది ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్గా
ఒక ప్రపోజల్ పెట్టినారు. ఇక్కడ కంటెన్షన్ వచ్చి ఎవరికైతే ఒప్పుకున్నాం వాళ్ళ దగ్గర ప్రాబ్లము. ఒక 3 యూనియన్స్కి మాత్రం వేతనం పెంచట్లేదు. ఏ యూనియన్లు అవి? అదే మీకు డాన్సర్స్ ఫైటర్స్ అన్నాం కదా, బట్ వాటిలో విపే అబ్నార్మల్ పే. అంటే మేము క్లియర్గా చెప్పినాం, మాకు ఒక డాన్స్ ఇది ఫైట్ మాస్టర్ అంటాడు, దానిలో వేతనం 50,000 ఉంటుంది. మేము 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 75,000 ఉండొచ్చు. అది వాళ్ళ పర్సన్కి ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం ఎంత అడగాల అన్నది, ఇవ్వాలన్నది మా ఇష్టం. ఓకే, దాన్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయలేరు రేటు, మినిమం కూడా వాళ్ళు కంట్రోల్ చేయకూడదు. 50,000 అనేది చాలా మంచి వేతనం, దానికి ఎందుకు పెంచాలండి? మూవీకి పర్ డే పర్ డే ఒక పాటకు అయిపోతుందా? ఒక పాటకు డాన్స్ అయిపోతుందా? ఫైట్ సేమ్ కొరియోగ్రాఫర్ కూడా పర్ డే ఒక రేట్ ఉంటుంది. వాళ్ళ స్కిల్ని బట్టి పే చేస్తాం అంతే. దానికి వీళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? వీళ్ళ రేట్ ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు. ఫైట్ మాస్టర్ వాళ్ళ రేట్ వాళ్ళకు ఉంటుంది. అసలు నిర్మాతల మండలి ఏం చెప్తుంది అసలుకి ఈ సమస్యకు పరిష్కారం అసలు ఎప్పుడు పరిష్కారం అవుతుంది? అసలు నిర్మాతల మండలి ఏం చెప్తుంది? మీ చేతిలో నా చేతిలో ఏముంటుంది? మీ చేతిలోనే కదా ఉండేది. ఎందుకుంటుంది? అంటే కార్మికులతో మాట్లాడాలి, ఒప్పించాలి. మీరు జనరల్ మాట్లాడుతున్నారు. మీ చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది? మరి ఎవరి చేతిలో ఉందంటారు? అది చాలా మంది మధ్యలో ఉంటుంది. నా ఒకటి ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం. సమస్య ఫైట్ బిట్వీన్ నిర్మాతలు అండ్ కార్మిక సంఘాలు కదా, కార్మికులు. నిర్మాతలు కార్మిక సంఘాలు మధ్యలో విశ్వప్రసాద్ అన్నాడు ఒక నిర్మాత అంతే. కానీ ఈ రోజు మీరే పోషిస్తున్నట్టుగా ఉంది కదా, ఈ ఇష్యూకి పెద్ద పాత్ర మీరే పోషిస్తున్నట్టుగా. నెగోషియేషన్స్ లో ఎక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకోవట్లేదండి. మరి ప్రతి విషయం మీరే మాట్లాడుతున్నారు కదా. ప్రతి విషయం కాదండి, మీరు నా ఒపీనియన్ అడిగినారు, నేను చెప్పినాను. ఇది కరెక్టా అంటే నా ఒపీనియన్ చెప్పినాను. నేను ఎలా అవుతాను? నా సినిమా హైరింగ్ లో నేను డెసిషన్ మేకర్ అనేది క్లియర్గా చెప్తాను. వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకి రాని రాష్ట్రం మీకు ఒకరికే వచ్చినట్టుగా మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వడము అదంతా రెచ్చగొట్టే ధోరణి కాదంటారా? లేదండి, మరి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ రిలేటెడే కదా ఇది? లేదు, రిలేటెడ్ కాదు, దాన్ని ఎలానో వాడుకోవచ్చు. ఇక్కడ సిచ్యుయేషన్ వచ్చేసి వాళ్ళు ఒక రేట్ అడుగుతున్నారు, ఇక్కడ 2 యూనియన్స్ మధ్యలో డిస్కషన్ రేట్స్ అన్నది. నా ఒపీనియన్ నేను చెప్పింది అనేది ఆ రేట్సే ఒక ట్రాష్ అని, దాన్ని ఎవరు ఫాలో కారు అని. అంటే దానికన్నా తక్కువ ఇస్తారని కాదు, ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఎలాగో ఎక్కువ ఇచ్చి తీసుకోవాలా. ఆ మధ్యలో ఆ రేట్ కార్డ్ అన్నది అంటే అసలు సంబంధం లేనిది. అండ్ కొంతమంది కార్మికులని మభ్య పెట్టి దాని నుంచి ఒక మెంబర్షిప్ ఫీల్ తీసుకొని ఆ యూనియన్స్ రన్ చేయడం, ఒక నెక్సెస్ అని చెప్తున్నాను నేను అది రేట్ కరెక్టా కాదా అన్నది కూడా చెప్పట్లేదు. దానికనే ఎక్కువ ఇస్తున్నామో ఎక్కువ ఇస్తూనే ఉంటాము. టాలెంట్ కావాలంటే ఎక్కువ ఇవ్వాలా. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా ఈ ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్ర అనేది ఒకటి గుర్తొస్తుంటుంది. గతంలో దాసనారాయణరావు గారు ఉండేవారు, ఆయన అంటే అందరికీ కొద్దిగా భయం కూడా ఉండేది. ఆయన ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా శాంతియుతంగా పరిష్కరించేవారు. ఈరోజు ఆ పెద్దన్న పాత్ర పోషించేవారు లేరు. మెగాస్టార్ గారు ఉన్నా కూడా ఆయన నేను పోషించలేను, ఈ సమస్యకి ఏదైతే నిర్మాతల మండలి కావచ్చు, కార్మిక సంఘాలకి పెద్దన్న పాత్ర కావచ్చు, నిర్మాతల మండలి అది మూవీ ఫెడరేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఆయన చిరంజీవి గారు. మరి దీనికి పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారు అసలుకి ఏంటి? అంటే మనం ఒక ఓపెన్ సొసైటీలో ఉన్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంఘాలు వీళ్ళ నెగోషియేషన్స్ అవే లీగల్ కాదు. అంటే దాన్ని ఫోర్స్ చేయడం, మనకు క్లియర్గా ఒక లా ఉంది, ఎవరినైనా హైర్ చేయొచ్చు అని. ఎప్పుడైతే నేను ఎవరినైనా హైర్ చేయొచ్చో ఇవన్నీ ఇర్రిలవెంట్. సమస్య పెద్దగా అవుతుంది, ఇబ్బంది. సమస్య కాదు, మీకు అర్థం. ఎవరైనా హైర్ చేయండి ఫస్ట్, అయిపోయింది అక్కడతో. కానీ ఇక్కడ కార్మికులు ఉన్నారు, ఇంతమంది కార్మికులు ఉన్నారు కదా పాపం, వాళ్ళ పాపం. అరే మరి మీరు చాలా, నాకు కూడా చాలా పాపం ఉందండి. మీరు 2,000 ఎందుకు ఇస్తున్నారు? ఇంట్లో పని చేసే పర్సన్కు 40,000 50,000 ఇవ్వాలి సార్. ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తారంటున్నారు? నా శక్తి అయితే 2,000 ఇస్తానంటున్నారు. అంతే కదా. నేను విశ్వప్రసాద్ గారు చిన్న నాగరాజు సార్, అది కాదు సార్. ఇప్పుడు బిజినెస్ ఫీజిబిలిటీ అంటారు, ఫీజిబిలిటీ ఎంత ఉందో అంతే ఇవ్వాలి. నేను పిండి దగ్గర రొట్టె సార్, నాకు ఇంట్లో పిండి దగ్గర రొట్టె కదండి. ఒక ప్రొఫెషన్కి ఒక రేట్ ఇస్తే దాన్ని సస్టైన్ చేయగలము, దాన్ని పెంచితే సస్టైన్ చేయలేము. ఆల్రెడీ సినిమాల్లో లాసుల్లో ఉంది.
లాస్ట్లో నువ్వు హీరోకి ఎందుకు ఇవ్వవు అంటే హీరో లేకపోతే సినిమానే లేదు. కరెక్ట్. సినిమానే లేకుండా ఇవన్నీ లేవు. కానీ కార్మికులు లేకపోయినా సినిమా లేదు, కార్మికులు అయితే అద్దెకు తెచ్చుకుంటామంటారు మీరు బయట నుంచి. సార్ హీరో లేకుంటే సినిమా లేదు. లేదు వాస్తవం. హీరో వచ్చినా కార్మికులు రావాలా. కార్మికులు వేస్తే ఓపెన్ సిస్టమ్, ఏ కార్మికుడికి ఇష్టం ఉంటే వచ్చి పని చేస్తాడు. ఇదేమన్నా ఇదే రాయల్టీనా? ఇదేమన్నా దౌర్జన్యమా? నేనున్నాను కాబట్టి నేనే చేయాలా, ఇంకోటి రాకూడదు అంటే? నాకు 4 రోజులే డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి 30 రోజుల సంపాదన నాకు 4 రోజుల్లో ఇవ్వమంటే అది అవ్వదు. నువ్వు 4 రోజుల్లో సినిమా నుంచి సంపాదించు, 5 రోజుల్లో సినిమా నుంచి సంపాదించు, 20 రోజులు డ్యాన్స్ క్లాసులు చేయి. అంటే అది నేనేదో అడ్వైజ్ ఇవ్వాలని కాదు. లేదంటే ఓన్ డ్యాన్సులు చేసుకొని సోషల్ మీడియాలో పెట్టుకో, ఇక విల్ గెట్ ఈవెంట్స్కి వెళ్ళి డ్యాన్స్ చేయి. 100 రకాలుగా ఉపాధి సంపాదించచ్చు. అంతేగాని నాకు 5 రోజులే ఉంది కాబట్టి నాకు 5 రోజుల్లో నాకు నెల రోజులు సరిపోయే మనీ రావాలంటే అది రాదు. అసలు ఈ ఇష్యూలో ఫిలిం ఛాంబర్ ఏం చెప్తుందంటారు? ఫిలిం ఛాంబరే బిగ్ బాస్ దీనికి, ఫిలిం ఛాంబరే మెగాస్టార్ దీనికి, నేను కాదు అనేసి చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను ట్వీట్ కూడా చేశారు ఆయన. చిరంజీవి గారు దాన్ని క్లియర్గా ఇది డిస్కస్ చేయడానికి ఈ ఫెడరేషన్గా వచ్చిన వాటికి ఇక్కడి నుంచి ఒక బాడీ అన్నది అపెక్స్ బాడీ అంటారు. సో మీరు చెప్పిన 2 వర్డ్స్ కాదు. సో ఈ 2 నెగోషియేషన్స్ జరగాల్సింది వాళ్ళిద్దరి మధ్యలో. నేను హామీ ఇవ్వలేనని అంటే ఆ ట్వీట్ని బట్టి చెప్తాను నేను. అంటే చిరంజీవి గారితో నేను మాట్లాడలేదు, బట్ ఆయన ట్వీట్ మీకు ఎలా అర్థమైందో నాకు అలానే అర్థమైంది. ఒకవేళ మీ ఇంటర్ప్రిటేషన్ తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాను. సో మరి ఈయన పెద్దన్న పాత్ర ఎవరు అంటే మీరు కాదు, ఆయన శిష్యుడుగా ఉన్న మోహన్ బాబు గారిని ఏమైనా కలిసి? మా ఇంట్లో వాళ్ళకే పెద్దన్న కాదు, మా చెల్లెళ్ళు వాళ్ళకి నచ్చింది దాన్ని చేస్తుంది, మా పిల్లలు వాళ్ళు నచ్చింది చేస్తారు. పెద్దన్న పాత్రలు అన్నది ఈ జనరేషన్ లో వర్క్. మోహన్ బాబు గారిని ఏమైనా కలిసారా? కదండి, మీకు చాలా సింప్లిఫై చేసి చెప్పాను. నా ఇంట్లో నేను పెద్దన్నను కాలేను, ఒక వ్యవస్థకు పెద్దన్న అవడం కష్టము, జనరేషన్ చేంజ్ అయింది అని చెప్తున్నాను నేను. మీరు పేర్లు వాడుతున్నారు. ఓకే ఓకే. కానీ కార్మికులు ఏమంటున్నారంటే, ఇక్కడ మేము ఉన్నప్పటికీ కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు కావాలనే బయట నుంచి కార్మికుల్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటూ మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మా బతుకుల్ని రోడ్డున పడేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఇక్కడ నేను ఒక డాన్సర్ని తెచ్చుకుంటే 3,500,000 అవుతుంది పర్ డే. అంటే ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఫస్ట్ డే 5,000, తర్వాత ఫాలోయింగ్ డేస్ 3,000 ఉంటుంది. నేను బయట నుంచి తెచ్చుకుంటే నాకు యావరేజ్ కాస్ట్ 10 నుంచి 12,000 పడుతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఎందుకు తెచ్చుకుంటాను చెప్పండి? కరెక్ట్. నాకు అంటే యావరేజ్గా 4,000లో నాకు ఇక్కడ డాన్సర్ దొరికినప్పుడు 10,000 ఇచ్చి నేను బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటాను? ఇంకోటి మీకు నేను వ్యవస్థ అన్నాక వీళ్ళకి ఇచ్చే 3,000, 4,000 ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఒక పాట తీయాలంటే ఈరోజు ఫారెన్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ చేసే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే డాన్సర్లు అక్కడ, ఇంకా అక్కడ డాన్సర్లు ఎక్కువ కాస్ట్, అయినా కూడా నాకు అక్కడ చీప్ అవుతుందని వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంటే ఈ నెక్సెస్ అన్నది అన్నాను కదా, దానివల్ల వస్తున్న ప్రాబ్లం ఇది. వాళ్ళకి ఇచ్చే వేతనం మీద కాదు. ఇప్పుడు ఇష్యూ పెరిగి లేబర్ కమిషన్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు లేబర్ కమిషన్ ఏం చెప్పబోతుంది? కోమటిరెడ్డి గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వబోతున్నారు, ర్యాలీగా వెళ్ళి ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది కదా. ఇది ఇంకా ఒక స్పెక్యులేషన్స్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక యూనియన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మన కంట్రీలో ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ అని ఉంది. దాని ప్రకారం ఒక ఎంప్లాయర్కు ఒక యూనియన్కు డిస్ప్యూట్ ఉన్నా, ఇంకా 2-3 సినారియోస్ ఉన్నాయి. ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ యాక్ట్ అన్నది వస్తుంది. అప్పుడు లేబర్ కమిషనర్ విల్ కమ్ అండ్ ఫెసిలిటేట్. సో దాని పద్ధతి ప్రకారం ఆయన వచ్చి ఐ థింక్ ఈజ్ ఫెసిలిటేటింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ ద ఫెడరేషన్. బట్ దానిలో ఏముంది, ఇది కరెక్టా కాదా అన్నది లాలో ఇంకొంచెం డీప్గా వెళ్తే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఏది కూడా కరెక్ట్ కాదు. బట్ అలా అని సినిమాలు ఆపుకొని వేతనం పెంచామని, వేతనం పెంచినా తప్పలేదు. అందరికీ 10% ఓకే అంటే 10 ఓకే, 15 ఓకే అంటే 15 ఓకే. దానికన్నా ఎక్కువ ఇస్తే అది ఫీజిబుల్ కాదు. బట్ అవసరం అయితే చేస్తారేమో, బట్ నాకు తెలిసి అవసరం లేదు. ఓకే ఓకే. అయితే ఆల్రెడీ సెట్ల మీద నడుస్తుంది. నా నోటీస్కి దీనికి సంబంధం లేదండి. ఓకే, నా నోటీస్ వెనక్కి తీసుకోరా? నో వినండి, నా నోటీస్ ఒకటి, ఫెడరేషన్ అట్రాషియస్గా వచ్చి ఉన్న బలంగా నా షూటింగ్ షట్ డౌన్ చేయడం వల్ల ఇచ్చిన నోటీస్, కార్మికులకు కాదు.
ఫెడరేషన్ మీద. ఇంకొక నోటీసు, ఒక యూనియన్ లీడర్ చాలా చీప్గా పబ్లిక్గా వచ్చి నా ఇంటిని అటాక్ చేశాను, నా ఆస్తులను అటాక్ చేశాను, నేను ఎక్కడ పుట్టినాను, నా పుట్టుక గురించి, అది పొరపాటులో కూడా విత్డ్రా చేయను. అదర్ వన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది, అంటే అవసరాన్ని బట్టి సినిమాలు ముందుకు వెళ్తున్నందుకు అది ప్రాబ్లం లేదు.